ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందన అనుగ్రహించెను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. Now God had caused the official to show favor and compassion to Daniel. Daniel chapter 1 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు మేలు చేయాలి అనుకుంటే ఆయన మన పనుల్లో మనము అనుకున్నది జరిగేలాగున చేయాలని మన పక్షముగా ఉంటే ఎదుటివారు ఎంత గొప్ప శక్తివంతులు సంపన్నులైనా, ఎదుట ఉన్నది ఎంత గొప్ప శోధనైనా మనల్ని ఏమీ చేయలేదు సరికదా, మనకే అనుకూలముగా మార్చబడుతుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అని లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ రోజున నీ యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే, నీవు దేవునికి విధేయించి జీవిస్తుంటే దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు ఏది కూడా విరోధముగా లేకుండా అన్నీ కూడా నీకు అనుకూలముగా మారుస్తాడు. వాక్య భాగమును మనము చూసుకున్నట్లయితే దానియేలును గురించి మాటలు చెప్పబడినవి. నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని స్వాధీనపరుచుకున్నాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు నెబుకద్నెజరుకు బందీలుగా, దాసులుగా ఉన్నారు. రాజు ఏది చెబితే అది వారు చెయ్యాలి, నచ్చినా నచ్చకపోయినా. రాజు మాటని జవదాటవద్దు, రాజు మాటను తృణీకరిస్తే వారు చంపేస్తారు. అటువంటి పరిస్థితుల్లో రాజు నపుంసకుల అధిపతికి ఇచ్చిన ఆజ్ఞను దానియేలు తృణీకరించాడు. మేము రాజు తినే వాటిని తిని అపవిత్ర పడలేము, మాకు వేరే భోజనం కావాలి అని అడిగాడు. ఒక అధికారి అయిన వ్యక్తితో ఒక జైలు ఖైదీ ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందండి? నీవు బానిసగా వచ్చింది, నీవు గెస్టుగా కాదు, నీకు నచ్చిన తిండి పెట్టడానికి నీవు కోరిన రుచులు ఇక్కడ లేవు అని గరుకుగా మాట్లాడి పెట్టిందే తినాలి అని ఆజ్ఞ ఇస్తాడు. కానీ ఈరోజు మనము ధ్యానిస్తున్న వాక్యములో దానికి పూర్తిగా భిన్నముగా జరిగింది. ఆ అధికారి దానియేలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. దానియేలు మాటను త్రోసివేయలేదు, కనీసం దానియేలును గట్టిగాను మాట్లాడలేదు. దానియేలుకు ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులన్నీ అతనికి అనుకూలముగా మార్చబడ్డాయి. అందుకు కారణం దానియేలు గొప్పవాడని కాదు, అతను మాటకారితనము, జ్ఞానము కాదు, లేదా మరే ఏ ఇతర ఈ లోక సంబంధమైన విషయంలో కాదు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆ అధిపతికి దానియేలు పైన కృపా కటాక్షమును కలగజేశాడు. దానియేలు మాట్లాడిన ఆ మాటలకు కోపగించుకోవలసిన ఆ అధిపతి అతనిపై జాలి చూపాడంటే, మృదువుగా మాట్లాడాడు అంటే తన ప్రాణము రాజు తీసివేస్తాడు అని తెలిసిన దానియేలు కోరింది చేయడానికి ఒప్పుకున్నాడంటే దేవుడు అతన్ని ప్రేరేపించడం వలనే జరిగింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా నీవు ఈ రోజున దానియేలు వలె ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నావేమో, అన్నీ కూడా నీకు నచ్చినట్లుగా కాదు కానీ నీకు వ్యతిరేకముగా ఉన్నాయేమో, నీకు నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి పని చేయాల్సినటువంటి పరిస్థితులు, అన్నిటికీ ఓర్చుకొని జీవితం కొనసాగించిన స్థితిగతులు నీవు ఎదుర్కొంటున్నావేమో. నీకు ప్రతికూలమైన కోర్టు తీర్పులు, నీకు విరోధముగా నీ బిడ్డలు, నీ కుటుంబపు వారు నిన్ను బాధ పెట్టే విధంగా నీ చుట్టుపక్కల వారి యొక్క నడవడిక ఈ రోజున నీవు చూస్తున్నావేమో. అయితే బాధపడకు, దిగులు చెందకు, నిరాశతో జీవించకు. ఎవరెన్ని చేసినా, ఎలా అపవాది నీ పైకి వస్తున్నా, ఎలా నిన్ను కృంగదీయాలి అనుకున్నా దేవుడు వాటన్నిటినీ మార్చగలడు. దేవుడు ప్రతి కష్టాన్ని సుఖముగా చేయగలడు, దుఃఖమును ఆనందముగా చేయగలడు. నీ విరోధులకు, నీ శత్రువులకు, నీకు వ్యతిరేకంగా ఉన్నవారికి నీ పైన కృపా కటాక్షములు కలగజేయగలడు. నీ యొక్క ప్రతి అనారోగ్యమును, కుటుంబ పరిస్థితులను, ఉద్యోగ వ్యాపార సమస్యలను దేవుడు నీకు అనుకూలము
చేయగలడు. మరి ఇవన్నీ జరగాలంటే మన యొక్క ఆశ, మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అన్యాయముగా ఉండకూడదు. దానియేలు దేన్ని గూర్చి నాకు రాజు యొక్క ఆహారం వద్దు అన్నాడు అంటే ఆ రాజు ఆహారము తిని తాను అపవిత్ర పడకూడదు అని. అంతేకాని తనకు ఆహారం నచ్చకో లేదా మరే ఇతర కారణం చేత కాదు. అందుకే దేవుడు ఆ అధిపతి దృష్టికి దానియేలు పైన జాలి కలుగజేస్తాడు. అదేవిధంగా మన యొక్క ఆశ, మన యొక్క కోరిక కూడా సర్వము ఎరిగిన దేవుని దృష్టికి న్యాయముగా ఉంటే, యథార్థముగా ఉంటే, మన ప్రార్థనలో, మన క్రియల్లో స్వకీయ దురాశలు లేకుండా ఉంటే దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. మనం అనుకున్న కార్యం అనుకున్నట్లు జరిగిస్తాడు. మన ప్రణాళికలన్నీ సఫలపరుస్తాడు. మన జీవితంలో ఆయన యొక్క మహిమను మనపై కనబరుస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టలముగా, ఆయన నామానికి మహిమకరముగా జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల దేవా, కృపగలిగిన దేవా, కరుణా కటాక్షములను మాపై చూపుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎటువంటి పరిస్థితులైతే మాకు వ్యతిరేకముగా ఉంటున్నాయో వాటన్ని నుండి తండ్రి అయా మాకు తండ్రి సహాయము దయచేస్తారని, మీ యొక్క కరుణ, మీ కటాక్షము మాపై ఉంచుతారని, అయా మరి నిరాశతో మేము జీవించకుండా ఎవరెన్ని మాకు తండ్రి చేసినా కానీ, అపవాది మాపైకి వస్తున్నా కానీ, మమ్మల్ని కృంగదీయాలని చూస్తున్నా కానీ వాటన్నిటినీ మార్చగల దేవుడవని, మా కష్టాలన్నిటినీ సుఖముగా చేయగల దేవుడవని ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభువా. అయా నీవు గొప్ప శక్తివంతుడు ప్రభువా. అయా నీ యొక్క కరుణ, నీ యొక్క కటాక్షము, నీ జాలి, నీ దయ మాపై ఉన్నప్పుడు తండ్రి మేము మాకన్ని పరిస్థితులు కూడా తండ్రి అనుకూలముగా మార్చబడతాయని తండ్రి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి లేవనెత్తినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనతో, శ్రమలతో తండ్రి కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యలను తండ్రి తీసివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. అయ్యా వారి ఎముకలలో సత్తువను, బలాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా మరి తండ్రి బిడ్డలను మీరే స్వస్థపరచండి తండ్రి. పరమ వైద్యుడవై ఉన్న దేవుడు, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కాచిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని విశ్వసిస్తున్నాం ప్రభా. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలను తీసివేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అత్త కోడల మధ్య విభేదాలను తొలగించండి. ప్రేమ కలిగి వారు జీవించుటకు సహాయము దయచేయండి ప్రభా. అయా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. అయా ప్రార్థించలేని ఆ యొక్క నిస్సహాయత స్థితిని తీసివేసి ప్రభా అయా మీలో తండ్రి మీకు ప్రార్థించే మనసును బిడ్డలకు దయచేయండి ప్రభా. అయా అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డల కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. అయా విధవరాళ్లను, అయా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిగా లాలించే దేవుడవు, తండ్రిలా ప్రేమించే దేవుడవు. అయా బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే సహాయము దయచేయండి ప్రభా. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వృద్ధులను మీరు బలపరచండి. అయా మరి అదే విధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేని బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డ కన్నిటిని తొడవమని వేడుకుంటున్నామయ్యా. సువార్థికులను దీవించండి. మిషనరీస్ని ఆశీర్వదించండి ప్రభా. అయా దేశాన్ని, అధికారులను దీవించండి. ఇతర దేశాల్లో, అయా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అధికారుల నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ జ్ఞానం చేత వారిని నింపండి నా తండ్రి.
తండ్రి మీ యొక్క కృపచేత వారిని కాచి కాపాడండి అయ్యా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.